వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మెటల్ స్టీల్కి ఎంఓయూ చేసుకున్నామంటున్నాడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏ ఎంఓయూ చేసుకున్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2022లోనే మేము మెటల్ స్టీల్తో ఎంఓయూ చేసుకున్నాం, మా వల్ల ఈ ప్రాజెక్ట్ వచ్చింది అంటూ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు గుడివాడ అమర్నాథ్. అదే వార్తను వక్రాక్షిలో వేసి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. మెటల్ స్టీల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడివాడ అమర్నాథ్కి ఏం సంబంధం ఉంది, ఎందుకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేయటం స్పష్టం కనబడుతూ ఉంది. ఎంఓయూ చేసుకుంటాం అంటున్నాడు. అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ గారు మెటల్ స్టీల్ తీసుకొస్తాడు, దాంట్లో స్వీపింగ్ పనులు ఏమైనా ఎంఓయూ చేసుకున్నాడా ముందే తెలిసి కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నాడా, ఎట్లా విశ్లేషిస్తారు? చెల్లికి చేసిన ఎంఓయూకే గతి లేదు. మనం చూస్తున్నాం. నువ్వే ఎంఓయూ చేసి నువ్వే కోర్టుకు వెళ్ళి నువ్వే తిరుగుబాటు చేసి మళ్ళీ ఈ రోజున తల్లి చెల్లి ఇద్దరు నీకు గడ్డి పెడుతున్నా కూడా నీకు బుద్ధి రావట్లేదు. బుద్ధి ఉంటే రావటానికి బుద్ధి లేదు కదా. ఆ గడ్డి తింటే అన్న వచ్చిద్దేమోనండి పాపం వాళ్ళు పెట్టే గడ్డి. ఇంకో వైపు చూస్తే మీరు ఇందాక అన్నారు గుడివాడ అమర్నాథ్ కన్నా గుడ్డ అమర్నాథ్ అంటే అందరికి బాధ తెలుస్తుంది. ఎందుకంటే అమ్మో చలి వెళ్ళలేము, అక్కడ స్నానాలు చేయలేము, చెప్పుకుంటాం ఏంటి అన్ని బయటికి అని అన్నాడు. మేము గుడ్డు పెడితే మురిగిపోద్ది అన్నాడు. అస్సలు వీళ్ళు ఎంత కామెడీ పీసులు అయిపోయారంటే కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదిగి పిల్లవ్వాలని చెప్పేసి ఏదో కోడిగుడ్డు స్టోరీ ఒకటి చెప్పాడు. ఈ రోజున ఆ కోడిగుడ్డు స్టోరీ చెప్పిన నువ్వా ఈ రోజున మాట్లాడుతుంది ఎంఓయూల గురించి? జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య ఎంతమంది యువత ఆ ఉద్యోగాలు పొందారు, ఎన్ని రకాలుగా వాళ్ళ బాధలు తీరినాయి అంటే యాపొద్దు అనుకోలేదప్ప కడపలో ఇంత మంచి ఫ్రెష్ ఫిష్ దొరికిద్దని అని చెప్పాడు. ఫిష్ స్టాల్ పెట్టించి ఆంధ్ర ఫిష్ స్టాల్ అని చెప్పి ఆ స్టాల్ పెట్టించాడు. అసలు ఎంత చిచ్చి సిగ్గుందా, నవ్వుకుంటారు ఎవరైనా తెలిస్తే. ఎక్కడైనా కనీవిని ఎరుగున్నామండి యువత కోసం మటన్ మార్ట్లు, ఫిష్ స్టాళ్ళు, చికెన్ మార్ట్లు పెట్టించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మార్ట్లో ఫిష్లు చికెన్ తినరని చెప్పి బూమ్ బూమ్ బీర్ కూడా తీసుకొచ్చాడు. బూమ్ బూమ్ బీర్ అంటే అసలు వీళ్ళు తెచ్చిన బ్రాండ్లు, వీళ్ళు తెచ్చిన షాపులు, వీళ్ళు కుదుర్చుకున్న ఎంఓయూల గురించి మాట్లాడుకోవటానికి అస్సలు ఇంకా దానికి ఒక కామెడీ షో పెట్టుకోవాలన్నమాట. మనం పెట్టుకొని ఇదిగో గుడ్డ అమర్నాథ్, గుడ్డు పెడితే మురిగిపోయే జగన్మోహన్ రెడ్డి, ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది నిరుద్యోగులు వీళ్ళ పాలిటపడి వాళ్ళ ఏడుపు ఈ రోజుకి కూడా కొడుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎంత దారుణం అండి. ఎప్పుడైనా అసలు మనం వింటామా ఇలాంటివి? ఫిష్ మార్ట్లు లాంటివి కానివ్వండి, ఇలాంటివి ఏ రోజైనా సరే ఎంత దారుణం. ఇంకా ఈ రోజున అసలు స్టీల్ ప్లాంట్ ఏంటి, ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేసేద్దామని అనుకున్నాడు కదా. ఉన్న స్టీల్ ప్లాంట్నే విశాఖపట్నంలోది దాన్నే ప్రైవేటీకరణ చేసి అమ్మేసి అసలు లేకుండా చేద్దాం అనుకున్నావు నువ్వు స్టీల్ ప్లాంట్కి ఎంఓయూ చేసుకున్నావు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇట్లాంటి వ్యవహారాలన్నీ చేస్తూ తల్లికి చెల్లికి అన్యాయం చేసిన నువ్వు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఏదో తీసుకొచ్చాను. మొన్నే అనుకున్నాం ఏంటి ఇంకా రాలేదు మాదేనని ఇదని. ఆ రోజున శంకుస్థాపన రోజే వీళ్ళు వస్తారనుకుంటే నిన్నొచ్చాడు గుడ్డమన్నాడు. అంటే స్క్రిప్ట్ అందలేదంట. స్క్రిప్ట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రెడీ చేస్తున్నారంట, తల్లి మీద చెల్లి మీద అవాకులు చవాకులు పేలటానికి అని. ఇది వీళ్ళ దారుణమైన మనుషులు, వీళ్ళ ఆలోచన విధానం. ఏది చేసినా అది మేమే చేసామంటారు, కానీ వాళ్ళు చేసిన అక్రమాలు దోపిడీల గురించి అడిగితే మాకు సంబంధం లేదంటారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి ఇలాంటివన్నీ మాత్రం మేమే. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి 2019లో శంకుస్థాపన చేశాడు. ఏం చేశాడు 2019లో జగన్మోహన్ రెడ్డి? ప్రజావేదికను కూల్చడంతో మీ పరిపాలన స్టార్ట్ అయింది. మీరు కట్టుతారంటే ఎవరైనా నమ్ముతారా? మీరు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, ఎన్ని రకాలుగా. మరి అన్నా క్యాంటీన్లు కూల్చేశారా? ప్రజావేదిక కూల్చేశారా? అమరావతి రైతుల్ని ఇబ్బందికి గురి చేశారా? ఎక్కడైనా ఒక ఇసుక కానివ్వండి, సిమెంట్ కానీ ఒక రాయి పెట్టిన పాపన పోయారా? ఇంత దారుణమైన పరిస్థితి. ఎయిర్పోర్ట్లో దిగగానే కంపెనీలకు సంబంధించిన అధినేతలు నాకు గట్టు అని చెప్పి నువ్వు కూర్చున్నావు, పారిపోయారు. కియా కారు పారిపోయారు వాళ్ళు కూడా. మరి కియా పోయింది. ఇంకా అటు చూస్తే ఎంపీ గల్లా జయదేవ్, ఆయన్ని గొడ్డును బాదినట్టు బాదారు పాపం. ఆయన వెళ్ళిపోయాడు, నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి. ఈ విధంగా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచి ఏ పనైనా చేశాడా రాష్ట్రంలో? అప్పుడు ఆయన కొట్టినట్టున్నారు కదా, కేసు పెట్టాడండి. ఆయన కేసు తీసుకోలేదు అనుకుంటా కదా. అప్పుడు అసలు వీళ్ళు ఏ కేసు తీసుకోలేదండి. పట్టాభి గారి మీద కొడితే కేసు ఉందా? వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తే కేసు ఉందా? ఏదైతే పార్టీ ఆఫీస్ మీద చేస్తే కేసు ఉందా? సరిగ్గా ఏదైనా ఒకటి ముందుకు నడిచిందా? అన్నీ కూడా ఏదో తూతూ మంత్రం కానిచ్చి పక్కన పడేశారు. ఎక్కడ కఠినమైన చర్యలు లేవు.
ఎక్కడ ఇదిగో ఇలాంటి పనులు చేశారు, వీళ్ళ మీద చర్యలు ఈ రోజున పైపులు తగలబెట్టారు అమరావతిలో. ఎవరిదండి ఆ సొమ్మంతా? దేనికోసం అండి ఆ నిర్మాణాలు? ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? మన రాజధాని కోసం కాదా? బుద్ధి లేని పనులు చేస్తూ ఈ విధంగా తగలబెట్టటాలు, కూలగొట్టటాలు, ఎదుటి వాళ్ళ మీద గన్ పాయింట్లు పెట్టి గురిపెట్టి, అది కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తే తగలబెట్టారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అదే జరుగుతుంది. అదే అనుకుంటున్నాం అందరం కూడా ఈ రోజున. ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టే. మోడీ గారు వచ్చినప్పుడు జరిగింది, తర్వాత మళ్ళీ జరిగింది, ఇప్పుడు థర్డ్ టైమో ఫోర్త్ టైమో జరగటం. ఇది నాలుగోసారి. మొదటిసారి వెంకటాయపాలెంలో అరటి తోటలు తగలబెట్టారు. ఆ నందిగం సురేష్ ఎవడు ఉండేవాడు. అంటే పచ్చని పొలాలు సర్వనాశనం చేయటం, పచ్చగా 10 మంది కూర్చునే ఒక స్థానాన్ని కుప్పగోల్చటం. ఈ రోజు కూడా ప్రజావేదిక వీళ్ళు చేసిన ఏదైతే ఈ కూల్చటాలే మా పని, కట్టటాలు కాదు అన్నట్లుగా అది అలా నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అసలు మరీ దారుణంగా మెటల్ స్టీల్ లోకేష్ గారు మాట్లాడి తీసుకొచ్చి నిన్న శంకుస్థాపన జరుపుకుంటే, శంకుస్థాపన రోజునేమో సిగ్గు లేకుండా సాక్షి పత్రికలో వార్త వేశారు. అవును, కూటమి ప్రభుత్వం మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, ఫస్ట్ ఫేజ్ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటూ అడ్వర్టైజ్మెంట్ సాక్షి పత్రికలు వేశారు. ఇవాళ నిన్న సాయంకాలం వచ్చి మేము మా ఘనత మేమే తీసుకొచ్చామంట. అయితే గుడ్ మినిస్టర్ మాట్లాడినట్లేడు జగన్మోహన్ రెడ్డితో, అసలు సాక్షి పేపర్ చదివినట్లేడు. ఇదేంటి నిన్న ఇలా రాశారు, మళ్ళీ వాళ్ళు రాస్తే ప్రజలు నా మొహాన్ని ఉమ్ముతారనే జ్ఞానం లేకుండా. సాక్షి పేపర్ ఒక్కటి కాదు 5 వేస్తారండి రోజు గుడివాడ అమ్మనాథ్ ఇంట్లో. 5 వేస్తారా? 5 పేపర్లు డబ్బులు వసూలు కట్టాలిగా, మరి కట్టపోతే మామూలు కొడతారేంటి, తను ఎగిరెగిరి తంతారండి. రోజా ఇంట్లో కూడా 5 వేయాలిగా మరి. ప్రతి వాడింట్లో 5 పడతాయి. 5 పేపర్లు పడాల్సిందే. అది వాళ్ళ రేటింగ్ అలా పెంచుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఏంటంటే నీకు ఎంఓయూలు నువ్వే అగ్రిమెంట్ రాస్తావు, నువ్వే వాళ్ళ మీద కోర్టుకు వెళ్తావు, ఆ అగ్రిమెంట్ రద్దు చేయమని నువ్వే కోరతావు, కూల్చటాలే కానీ కట్టడాల చేత కానీ నువ్వు ఏదైతే ఈ కంపెనీలు మరి అధినేతలు వచ్చి మన దగ్గర కంపెనీలు పెట్టడానికి వస్తే వాళ్ళ చేత కప్పం వీళ్ళు ఎంత దరిద్రులు అంటే, కంపెనీ మేమే తీసుకొచ్చామంటారు, పేపర్లో రాసుకుంటారు, డిబేట్లు పెడతారు, డిస్కషన్ చేస్తారు, ఎవరినో ఒకటి పంపించి హైకోర్టులోనో కోర్టులోనో కేసులు ఇప్పిస్తారు. అవును, అదే వాళ్ళ పని. అంత నిష్ట దరిద్రులు వీళ్ళు కంపెనీ మేము తీసుకొచ్చామని చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాటి మీద ఎవరి చేత కోర్టులో కేసులు వేయిస్తారు. సొంతంగా జగన్మోహన్ రెడ్డి అమ్మయ్యో చెల్లికి ఆయనే కేసు వేయలేదండి ఈ రోజున. ఎదురు స్వయంగా జగనే తండ్రినేమో అన్నా చెల్లెళ్ళు ఎంఓఐ రాసుకుంటే తల్లి మీద కేసు పెట్టాడు జగన్ రెడ్డి. మరి అదే ఇట్లాంటివన్నీ నిన్న చూస్తున్నాం. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. చెల్లికి రాసిన ఎంఓఐ మీద కేసు పెట్టడమే కాకుండా గతంలో కూడా చాలా పరిశ్రమలు ఎంఓఐలు రాసుకున్నాయని పారిపోయినాయి జగన్ రెడ్డికి కప్పని కట్టలేక. అసలు ఇప్పుడు ప్రపంచ బ్యాంకే అప్పు ఇవ్వలేదని వెళ్ళిపోయిన పరిస్థితి 2019-24 మధ్య. అలాంటి నీ బ్రతుకు చూసి, నీ చరిత్ర చూసి, నీ జైలు జీవితం చూసి ఈ రోజున ఎన్ని రకాలుగా ఎన్ని కంపెనీలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారి అండదండలతోటి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ముందుకు తీసుకువెళ్తుంటే వీళ్ళు ఈ కోడిగుడ్డు మాటలేంటో అర్థం కావట్లేదు. ఈ కోడిగుడ్డు సన్నాసి అంతకుముందు ఎప్పుడో పరిశ్రమల అధిపతులు మీటింగ్ పెట్టాడు వైజాగ్లో, సమ్మిట్. దానికి ఐపాక్ టీంని కృష్ణానగర్ వచ్చి డ్రెస్సులు అదిగి తీసుకుని అవి తీసుకెళ్ళి వాళ్ళకి వేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు పారిశ్రామికవేత్తలు అని చెప్పి చూపించాడు. అక్కడ నూడిల్స్ అమ్మేవాళ్ళు, పానీపూరి చేసేవాళ్ళు, ఫ్రైడ్ రైస్లు చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఉంది అంతా కూడా. అంటే ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు, మటన్ మార్ట్లు, ఆంధ్ర ఫిష్ ఆంధ్ర చేసావు నువ్వు. ఈ రోజున వీళ్ళు ఫ్రెష్ ఆంధ్ర చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఈ మలినాన్ని అంతా కడిగేసి అలా ఆ ఫిష్ గంపు తట్టుకోలేక ప్రజలు ఏంట్రా మాకు ఈ కర్మ, ఈ ఫ్రెష్ ఆంధ్ర చేస్తే బాగుండని చెప్పి కోరుకుంటే ఫ్రెష్ ఆంధ్ర చేయడానికి వచ్చిన మనుషులను పట్టుకొని వీళ్ళు అబ్బాబ్బే మా ఫిష్ ఆంధ్రానే బాగుంది, మేము ఫిష్ ఆంధ్రానే కరెక్ట్ మాకు అని చెప్పి మళ్ళీ కోడిగుడ్డు మినిస్టర్ ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటం. ఈ రోజున ఒకటి సమాధానం చెప్పాలి. మీరు యాపొద్దు అనుకోలేదబ్బా ఇంత మంచిగా వస్తుందన్న దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్. చెప్తే అప్పుడు అందరికి అర్థమైద్ది యువత ఏమనుకుంటున్నారు, ప్రజలేమనుకుంటున్నారు. ఏం లేదు, గట్టిగా వీళ్ళు రోడ్డు మీదకి వస్తే మొహానే పరిస్థితి అది. వీళ్ళది ఎవ్వరూ నమ్మరు, నమ్మే అది కూడా లేదు వాళ్ళ దగ్గర. ఏముందండి నమ్మటానికి చెప్పండి? ఏదో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపించాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి పంపించాడు, మరి కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎట్లా వచ్చినాయి కంపెనీలు, ఎవరు తీసుకొచ్చారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు చేసే ఉద్యోగాలు చెప్తున్నాయి వాళ్ళకి. 4 గోడల మధ్యలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ఆ వక్రాష్ ముందు కూర్చొని మాట్లాడటం కాదు. విశాఖపట్నం పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ గా మాట్లాడితే ఆ ప్రజలే చెప్తారు వీళ్ళని ఏ మెట్టుతో కొట్టాలో, ఏ చెప్పుతో కొట్టాలో చక్కగా కొట్టి పంపిస్తారు. ఆర్కే బీచ్ లోనో లేకపోతే ఋషికొండ బీచ్ లోనో ముంచుతారు తీసుకెళ్ళి. సిగ్గు శర లేకుండా సన్నాసి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాన్ని మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం.